అందరికీ నమస్కారం అండి. ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా అనేక సంఘర్షణలు, అనేక రుగ్మతలకు గురవుతున్నాడు. సంసార బంధాలలో చిక్కుకుపోతున్నాడు. ఆ చక్రంలో చిక్కుకుపోయి బయటపడలేకపోతున్నాడు. అనేకమైనటువంటి దుఃఖాలను అనుభవిస్తూ అశాంతితో ఉంటూ ఈ భూమి మీదకు ఎందుకు వచ్చామా అన్నది కూడా మరిచి జీవిస్తూ ఉన్నాడు. చావు పుట్టుక మధ్య నలిగిపోతున్నాడు. వీటన్నింటి నుంచి కూడా విడివడి సులువుగా ఈ కలియుగంలో తరించేటటువంటి మార్గాన్ని భగవాన్ శ్రీకృష్ణుడు మనకు అందించారు. పరమ పవిత్రమైనటువంటి భగవద్గీతను కృష్ణుడు కేవలము అర్జునుడికి చెప్పడమే కాదు, యావత్ మానవ జాతికి కూడా తరించడానికి, ఇహమందు సర్వ సౌఖ్యాలు అనుభవించి పరమపదము చేరుకునేటటువంటి భాగ్యాన్ని, వరప్రసాదాన్ని కలిగించారు మనకు భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ ఈ పరమ పవిత్రమైనటువంటి భగవద్గీత గ్రంథంలో నుంచి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఉన్నటువంటి శ్లోకాలను నేర్చుకోండి. అలాగే దీని యొక్క భావాలను సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేసుకుందాము. గత వీడియోలో 3 శ్లోకాలు నేర్చుకున్నాం కదా. ఇదివరకు శ్లోకాలను మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మిస్ అయిన శ్లోకాలను చూడవచ్చు. మొదటి అధ్యాయము అర్జున విషాద యాగంలో 16, 17, 18 శ్లోకాలను, దాని యొక్క భావాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఒక్కొక్క శ్లోకాన్ని 2 మార్లు పలుకుదాము. 16వ శ్లోకము. అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. 17వ శ్లోకము. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః. 18వ శ్లోకము. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. భావము. కుంతిపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయమనే తన శంఖమును పూరించగా, నకులుడు సుఘోషమనే శంఖమును, సహదేవుడు మణిపుష్పకమనే శంఖమును పూరించారు. ఓ రాజా, గొప్ప విలుకాడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, జయంపరానట్టి సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది తనయులు, గొప్ప బాహువులు కలిగిన సుభద్రా తనయుడు మొదలగు వీరులందరూ తమ తమ శంఖాలను పూరించారు అని దీని భావము. ఈ వీడియోలో 3 శ్లోకాలు నేర్చుకున్నాం కదా. అలాగే వచ్చే వీడియోలో 3 శ్లోకాలు నేర్చుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీమన్నారాయణ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.